హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను జాగింగ్కి వచ్చాను. ఇవాళ మాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చి థర్డ్ డే. మా మమ్మీ అయితే నాకు షూస్ కొనింది. మొన్న వేసుకుందే మా కెమెరామ్యాన్ది. అంటే ఇప్పుడైతే నేను జాగింగ్కి వెళ్తున్నాను. మీరు నా కొత్త షూస్ చూడలేదు కదా, చూడండి ఎంత బాగున్నాయో. నాకు పింక్ అండ్ బ్లూ అంటే ఇష్టం. సమ్మర్ హాలిడేస్లో కొంచెం సేపు పడుకుందాం అనే లోపు పొద్దునే లేపి జాగింగ్కి తీసుకొచ్చింది. మా మమ్మీ ఏంటనా లేదా అందరి మమ్మీలు ఏంటనా? దారిలో వెళ్ళేటప్పుడు మా కెమెరామెన్ ఫ్రెండ్స్ అయితే కనిపించారు. వాళ్ళకి హాయ్ చేద్దాం అనుకుంటే వాళ్ళు గడ్డి తింటున్నారు. నా మర్చిపోయింది, వాళ్ళు రోజు గడ్డేగా తినేది. పొద్దునే మా మమ్మీ లేపి జాగింగ్ అంటుంది. జాగింగ్ అనకుండా లేపి చాక్లెట్ ఐస్ క్రీమ్ తినమంటే నేను తింటానుగా. ఈరోజు సండేగా కొంచెం ఎక్కువసేపు పడుకోమంటే పడుకుంటానుగా. మా మమ్మీ అయితే పొద్దున్నే లేపేసి దేవుడి పాటలు అయితే వేసేస్తుంది. ఇంటి నిండా గోల. ఇంకెలా పడుకునేది? అలా కాసేపు తిరిగేశాక ఓకే ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ పెట్టిద్దో ఏం జరిగిద్దో. టిఫిన్ ఏమైనా పెట్టిద్దో అనుకుంటే టిఫిన్ పెట్టడం కాదు, తాగడానికి ఇచ్చింది వేడి నీళ్ళు. నాది ఇట్లా ఉంది సమ్మర్ హాలిడేస్. మీది ఎట్లా ఉందో కామెంట్ చేయండి. నేను వేడి నీళ్ళు తాగేశాక సూర్యభగవాను వచ్చాను, దండం పెట్టుకోవడానికి వెళ్ళా. నన్ను మా మమ్మీ లేపినట్టు సూర్యదేవుడిని వాళ్ళ మమ్మీ లేపేసిందేమో. పాపం ఆయన ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టి, మా కెమెరామెన్ ఏమో కొంచెం కూడా కనికరం లేకుండా గ్రౌండ్లో నువ్వేం జాగింగ్ చేసావని, ఇప్పుడు ఎక్సర్సైజ్లు, యోగాలు, మెడిటేషన్లు చేయమంటూ నన్ను చంపుతున్నాను. మనశ్శాంతి, మసాలా వడ, మసాలా దోశ, కొబ్బరి చట్నీతో తింటే భలేగా ఉంటుంది. మనశ్శాంతి. ఇది నా వల్ల ఇలా కనిపించట్లేదు. మా కెమెరామ్యాన్ చెప్పినట్టు 2-3 ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నా పని అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఉంటా, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.